విశాఖలో ఎన్టీఆర్ హరివంశరాయ్ బచ్చన్ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి ఏడాది వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారికి పురస్కారాలు అందజేస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను అతిథులు ప్రశంసించారు. లక్ష్మీప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన ఉన్నది ఉన్నట్టు మొహం మీద సూటిగా చెప్పటం ఆయనకు అలవాటు. కానీ అవతల వాడిని ఆయన మందలించే తీరు ఎలా ఉంటుందంటే, అవతల వ్యక్తి కూడా మామూలుగా ఏదో చిన్న కామెంట్ చేస్తే ఎవడైనా ఏడుస్తాడు, కానీ లక్ష్మీప్రసాద్ గారు కామెంట్ చేస్తే అవతలోడు సరదాగా నవ్వుకుంటాడు. అది ఆయనలో ఉన్న ఆ గొప్పతనం. ఎదుటివాడు నొచ్చుకోకుండా గుచ్చుకునేలాగా మాట్లాడటం లక్ష్మీప్రసాద్ గారి గొప్పతనం. ఆయన వాల్యూస్ కూడా ఎంత ఎక్కువగా పాటిస్తాడంటే, ఆయనకి ఒక సమయంలో ఒక క్యాబినెట్ ర్యాంక్ పొజిషన్ ఉండింది, ఒక మంచి అధికార హోదా, బ్రహ్మాండమైన జీతం, ప్రోటోకాల్, మంచి పేషి, ఇవన్నీ ఉంటే తనకు బాగా నచ్చిన వ్యక్తి, తను ఎప్పుడు అభిమానించి ఆరాధించే వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఒక యూనివర్సిటీకి సంబంధించి ఆయన పేరు మారుస్తున్నారు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించలా. తనకున్న క్యాబినెట్ ర్యాంక్ కావచ్చు, అధికార హోదా కావచ్చు, పొజిషన్లు కావచ్చు, అన్నీ వదిలేసేసి ఆ ముఖాన కాగితం పడేసేసి బయటకు వచ్చిన